నడు మహోన్నతుడు మహిమ కలిగిన దేవా, నిత్య నివాసం మా ప్రియ పరలోకపు తండ్రి, ఇంతవరకు పాటలు పాడి మీ నామాన్ని మహిమపరిచినట్లుగా కొద్ది నిమిషాలు ఈ వాక్యాన్ని వినుట ద్వారా కూడా మీ నామానికి మహిమ కలుగుతుంది గనక చేరువచ్చిన బిడ్డలను బట్టి వందనాలు, స్థానిక బిడ్డలను బట్టి వందనాలు, యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న బిడ్డలను బట్టి మీకు వందనాలు అయ్యా. ప్రతి శనివారం దేవ మీ మహాకృపను బట్టి కావ్య గ్రంథాలు అనబడినటువంటి పుస్తకాల్లో మరి కీర్తన పుస్తకంలో నుంచి కొన్ని విషయాలను మేము ధ్యానం చేస్తున్నాం. ప్రతి వారం కూడా ఎంతో తేటతెల్లగా స్పష్టంగా మీరు మాట్లాడుతున్నారు. మరి దినం ధ్యానం చూపే వాక్యాంశంలో నుంచి కూడా మరి ముఖ్యంగా నాతోనూ ఇప్పుడు వచ్చిన బిడ్డలందరితోనూ ఎవరైతే శ్రద్ధాభయభక్తులు కలిగి నీ మాటలు వింటున్నారో ప్రతి ఒక్కరితోనూ మీరే మాట్లాడి మీ నామానికి మహిమ తెచ్చుకుంటారని యేసయ్య నామములో ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరికి వందనాలు. గాడ్ బ్లెస్ యు ఆల్. తెరవండి పరిశుద్ధ గ్రంథాలు. ఈరోజు 6వ కీర్తన మనం ధ్యానం చేయబోతున్నాం. ఎంతవరకు 5 కీర్తనలు మనం ధ్యానం చేశాం. ఈ 6వ కీర్తనలో 10 వచనాలు ఉన్నాయి. చదువుతాను, దయచేసి అందరూ కూడా శ్రద్ధగా వినండి. ప్రధాన గాయకునికి అష్టమ శృతి మీద తంతి వాద్యములతో పాడదగినది దావీదు కీర్తన. యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. యెహోవా, నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా, నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణము బహుగా అదురుచున్నది. యెహోవా, నీవు ఎంతవరకు కరుణింపకయిందువు? యెహోవా, తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము. నీ కృపను బట్టి నన్ను రక్షించుము. మరణమైన వారికి నేను గూర్చిన జ్ఞాపకము లేదు. పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుదురు? నేను మూలుగుచు అలసి ఉన్నాను, ప్రతి రాత్రియు కన్నీరు విడిచుచు నా పరుపు తేలజేయుచున్నాను. నా కన్నీళ్ల చేత నా పడక కుట్టుకుని పోచున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి. నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికి ఉన్నవి. యెహోవా, నా రోదన ధ్వని విని ఉన్నాడు. పాపము చేయవారులారా, మీరందరూ నా యొద్ద నుండి తొలగిపోవుడి. యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు. యెహోవా నా ప్రార్థన అంగీకరించును. నా శత్రువులందరూ సిగ్గుపడి బహుగా అదురుచున్నారు. వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. చదవబడిన వాక్య భాగం మన హృదయంలో నీరు కట్టి ఫలించునుగాక. ఈ 10 వచనాల్లో మనం 4 అంశాలుగా మనం చూసుకుంటే, మొదటి 4 వచనాలు దావీదు తన యొక్క స్థితిని దేవునికి తెలియజేస్తూ దేవునితో మాట్లాడుతున్నాడు. తర్వాత 5వ వచనంలో చూస్తే, అయ్యా, పాతాళంలోనికి వెళ్ళిన వారి వల్ల నీకు స్తుతి కలుగుతుందా అని మాట్లాడుతున్నాడు. 6, 7 వచనాలు చూస్తే ఆయన్ని ఎవరు బాగా బాధిస్తున్నారు, శత్రువులు ఎవరు బాగా బాధిస్తున్నారు. దానిని బట్టి కొంత ఆయన కన్నీళ్లు విడుస్తూ ఉన్నారు. ఆఖరి వచనాల్లో దావీదుకు వచ్చినటువంటి ప్రార్థన, అది దావీదు చేసిన ప్రార్థనకి వచ్చినటువంటి సమాధానాన్ని బట్టి తన యొక్క స్థితిని వ్యక్తపరుస్తున్నాడు. సరే, ఏదేమైనప్పటికీ కూడా ఈ 10 వచనాలని చక్కగా స్పష్టంగా మనం ధ్యానం చేద్దాం. మొదటి 4 వచనాల్లో మనం ఏం గమనించాలంటే, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము అనే మాటను బట్టి మనం ఒక మాట గమనించాలి. ఇప్పుడు ఎవరికి పనిష్మెంట్ ఇస్తారు చెప్పండి? ఎవరికి పనిష్మెంట్ ఇస్తారు? తప్పు చేసిన వాళ్ళకి పనిష్మెంట్ ఇస్తారు. పిల్లలు చెప్పిన మాట వినలేదు, వెంటనే ఏం చేస్తాం? పనిష్మెంట్ ఇస్తాం, వారిని శిక్షిస్తాం. అదే స్కూల్లో టీచర్స్ అయితే గోడకు చేపిస్తారు, ఒంగో పెడతారు, గ్రౌండ్ అంతా త్రిప్పిస్తారు. ఇప్పుడు అలాంటి పరీక్ష, ఇప్పుడు అలాంటివి లేవు. ఎందుకంటే వెళ్ళిపోతున్నారుగా. మా పిల్లలు మీకు ఎలా కనిపిస్తున్నారు? మా పిల్లల్ని పట్టుకుని ఎండలో నుంచో పెడతారా? మా పిల్లల్ని ఇన్ని చిత్రహింసలు చేస్తారా అని వీళ్ళు ఊరుకుంటలేదుగా తల్లిదండ్రులు. అప్పటి పిల్లలు కరెంటు స్తంభాల కింద కూర్చుని అయినా సరే చదువుకుని గొప్ప గొప్ప ప్రయోజకులు అయ్యారు. మరి ఈనాటి పిల్లలు లక్షల రూపాయలు పోసిన ప్రయోజకులు కావట్లేదు. ఏంటంటే, దెబ్బడకూడదు మా పిల్లల మీద. ఏమనుకున్నారు? లక్షల రూపాయలు కట్టి మా పిల్లల్ని కొట్టించుకోవడానిక మీ దగ్గరికి పంపించేది అంటున్నారు. దెబ్బ ఎక్కిపోతే వాళ్ళకి భయం ఎలా వస్తుంది? దెబ్బ ఎక్కిపోతే వాళ్ళు పాఠం ఎలా నేర్చుకుంటారు? ఇక్కడ గమనించాలి, దావీదు మహారాజు దేవునితో మాట్లాడుతున్నాడు. అయ్యా, యెహోవా, నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతతో నన్ను శిక్షింపకము. అంటే ఏ తప్పు చేశారు అనేది ఇక్కడ క్లారిటీ లేదు. 6వ కీర్తన
మొదటి వచనాన్ని చదివాను. 6వ కీర్తనలో దేవుడు కోపడుతున్నాడు, శిక్షకు గురవుతున్నాడు దావీదు. ఇది మనకు అర్థమవుతుంది. ఫ్రాంక్గా ఎవరు చదివినా అర్థమైపోయేటటువంటి విషయం ఇది. దేవుడు కోపంతో ఉన్నాడు, భక్తుడైనటువంటి దావీదేమో శిక్షార్హుడుగా ఉన్నాడు. నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు అని అడగట్లా, నన్ను ఎందుకు శిక్షిస్తున్నావు అని అడగట్లా అని అడిగే ఆధిక్యత కూడా మనకు లేదు. ఒక రకంగా చెప్పాలంటే, కుమ్మరివాని చేతిలో ఉన్న కుండ రూపించుచున్నవాడిని చూచి నీవు నన్ను ఎందుకు నిర్మిస్తున్నావు అని అడగలదా? అడగలేదు. అలాగే ఆయన పరమ కుమ్మరి అయి ఉన్నాడు. పరమ కుమ్మరి చేతిలో మనం ఉన్నాం. మనం ఏదైనా ఒక లోపం ఉన్నప్పుడు పరమ కుమ్మరి దాన్ని ఏం చేస్తాడు? సరి చేస్తాడు. మరలా ఆ మట్టి ముద్దని, మరలా ఆ పాత్రలో ఉన్న లోపాన్ని తీసివేయడానికి మరలా దాన్ని మట్టి ముద్దగా పిసికి మళ్ళీ దాన్ని కాళ్ళ కింద తొక్కి మళ్ళీ సారిపైకి తీసుకొస్తాడు. నువ్వు నన్ను అలా తొక్కొద్దు, నువ్వు నన్ను అలా తొక్కొద్దు అంటే ఎలా కుదురుద్ది? అలా తొక్కకపోతే ఆ మట్టి ఇంకా ఆ పాత్ర చేయడానికి వీలైనటువంటి మట్టిగా అది అవదు కదా. కాబట్టి మనం పరమ కుమ్మరి చేతిలో ఉన్నాం. మనలో ఏదైనా లోపం ఉన్నప్పుడు దేవుడు సరి చేస్తాడు. సరి చేయడం అంటే దాని అర్థం ఏంటంటే, మన భాషలో మనుషులకి దాన్ని ఆపాదించాలంటే కొన్ని పనిష్మెంట్స్ ఇస్తాడు దేవుడు. ఆ పనిష్మెంట్స్ ఇచ్చినప్పుడు మనం సరి చేయబడతాం, సిట్రేట్ అవుతాం. అంతే కదండి. తల్లిదండ్రులు ఊరికినే కోపడతారు పిల్లల మీద, ఏదైనా పొరపాటు చేస్తేనే కోపపడేది. ఇక్కడ దావీదు మహారాజు ఏం పొరపాటు చేశాడనేది పర్టికులర్గా రాయబడలేదు, కానీ ఏదో ఒక పొరపాటు చేసి ఉంటాడు. తన హృదయంలోనే ఒకవేళ చెప్పుకున్నాడు, ప్రభువా నీకు విరోధంగా నేను పొరపాట్లు చేశాను, అతిక్రమాలు చేశాను, అవిధేయత కలిగి ఉన్నాను, అయ్యా నన్ను శిక్షించొద్దయ్యా, ఇంకా ఇంకా ఇంతకు మించి నన్ను శిక్షిస్తే నేనేమైపోతాను ప్రభువా. చూడండి కింద ఇంకా మనం చదువుకుంటే, యెహోవా నేను కృషించి ఉన్నాను అంటే ఇది 1-2 రోజుల బాధ కాదండి. 1-2 రోజుల బాధ కాదు. 1-2 రోజులు అయితే బాధ ఎవరైనా తట్టుకుంటాం. అదే బాధ కొన్ని వారాల తరబడి ఉంటే, అదే బాధ కొన్ని నెలల తరబడి ఉంటే, అదే బాధ కొన్ని సంవత్సరాల తరబడి ఉంటే. ఫర్ ఎగ్జాంపుల్, ఇప్పుడు నాకు పోయిన సంవత్సరం బ్యాక్ పెయిన్తో చాలా ఇబ్బంది పడ్డాను, చాలా బాధపడ్డాను. ఆ పెయిన్ వచ్చినప్పుడు కాల్ అయిపోయిన పరిస్థితి, అడుగు తీసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఆ పెయిన్ వచ్చిందంటే చాలు వెళ్ళి పరిగెట్టుకుంటే ఇంజక్షన్ చేయించుకుంటే కానీ ఒక గంటకు రిలీఫ్ అయ్యేది కాదు. అది 1-2 రోజులైతే ఎవరైనా మనం తట్టుకుంటాం. అదే నెలల తరబడి, సంవత్సరాల తరబడి ఉందనుకోండి, కృషించిపోయే పరిస్థితి. ఏంటి బాధ, ఏంటి శరీర అస్వస్థత, ఏంటి శారీరకమైనటువంటి రోగం. ఇక్కడ కీర్తనాకారుడు కూడా పలానా వ్యాధితో ఉన్నాను అని చెప్పట్లేదు, కానీ తన ఎముకలు అదురుతున్నాయంట. చూడండి అసలు ఎంత అద్భుతమైన మాటలు అంటే, యెహోవా నేను కృషించి ఉన్నాను, నన్ను కరుణించుము. యెహోవా నా ఎముకలు అదురుచున్నవి, నన్ను బాగు చేయము. నా ప్రాణం బహుగా అదురుచున్నది. యెహోవా నీవు ఎంతవరకు కరుణింపకయిందువు. యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించము. చాలండి. దేవునికి స్తోత్రం కలిగిందా. అంటే తన ఎముకల్లో అస్వస్థత ఉందా, తన హృదయంలో అస్వస్థత ఉందా, లేదా తన మానసికమైన పరిస్థితి బాగాలేదా? కొన్ని సందర్భాల్లోనండి శారీరకమైనటువంటి అస్వస్థతకి మనం మందేసుకుంటే తగ్గుద్ది, కానీ ఈ మానసికమైనటువంటి రోగానికి ఏ మందు పనిచేయదు, అసలు లేదు. మానసికమైనటువంటి రుగ్మతల నుంచి విడుదల పొందాలంటే అది దేవుడిచ్చే రిలీఫ్, అంటే దేవుడిచ్చే విడుదల. అందుకని నన్ను విడిపించు అంటున్నాడు. అంటే ఇప్పుడు ఈయన కట్టబడి ఉన్నాడు. ఇప్పుడు ఆయన అన్నాడు కదా, ఏమని చూడండి, యెహోవా తిరిగి రమ్ము, నన్ను విడిపింపు. 4వ వచనం ఏం చేయాలంటే నన్ను విడిపింపుము. అంటే దేన్ని విడిచిపెడతారు? ఇప్పుడు కుక్క కట్టేసి ఉందండి, ఓ గింజుకుంటుంది, దాన్ని ఏం చేస్తాం మనం? వెంటనే విడిచిపెడతాం, ఇక దాని పని చేసుకుంటుంది వెళ్ళి. అంటే కట్టబడినటువంటి స్థితిలో ఉన్నాడు ఇక్కడ దావీదు మహారాజ్. కట్టబడినటువంటి స్థితి. ఏ కట్టుతో కట్టబడ్డాడు? ఏ పాపమని కట్టుతో కట్టబడ్డాడు? ఏ పాపం చేసి దేవుని కోపానికి గురవుతున్నాడు? ఇక్కడ చూడండి, గమనించండి. మనం కూడా కొన్ని సందర్భాల్లో చూడండి, ఈ కీర్తనాకారుడి బాధ ఏంటంటే, ఎంతవరకు కరుణింపక ఇందువు అంటే ఎంతకాలం నేను తప్పు చేశాను, సరే నువ్వు నన్ను శిక్షిస్తున్నావు, నేను శిక్షార్హుణ్ణి, నువ్వు శిక్షించేటటువంటి స్థితిలో ఉన్నావు, నేను చేసినటువంటి పొరపాటును బట్టి నువ్వు నన్ను శిక్షిస్తున్నావు, అది సరియే, కానీ ఎంతవరకు నన్ను కరుణింపకుంటావు? దయచేసి నేనేం చేశానని నువ్వు నన్ను శిక్షిస్తున్నావు అని ప్రశ్నించట్లేదు, మరలా చెప్తున్నాను. నేనేం చేశానని నువ్వు నన్ను శిక్షిస్తున్నాను అంటలా. నువ్వు నన్ను శిక్షించడానికి అసలు నువ్వెవరు అని అనట్లా. ఎందుకంటే ఆయన శిక్షించడానికి అర్హుడు, ఆయన శిక్షించేటటువంటి సమర్థుడు, శిక్షించడానికి గలటువంటి ప్రాముఖ్యత, ఆధిక్యత ఆయనకు ఉంది. తండ్రి స్థానంలో ఉన్నారు ఆయన.
మన ఆత్మల కన్న తండ్రి, జీవాధిపతి అయినటువంటి దేవుడు. మనం ఏదైనా పొరపాటు చేసినప్పుడు ఆయన శిక్షిస్తాడు, ఆయన పనిష్మెంట్ ఇస్తాడు, ఆయన కోపడతాడు. దేవుని కోపం మన మీదకి వచ్చినప్పుడు, దేవుని కోపం వల్ల ఏదైనా అస్వస్థత మనకు కలిగినప్పుడు, దేవుని కోపం వల్ల ఏదైనా నష్టం మనకు కలిగినప్పుడు, ఈ నష్టం ఎందుకు కలిగింది, ఈ అపాయం ఎందుకు వచ్చింది, ఈ బాధ ఎందుకు కలిగింది, ఎంతో కాలంగా చాలా సుదీర్ఘమైనటువంటి కాలం నేను ఈ బాధ అనుభవిస్తున్నాను కదా, ఈ బాధ వెనకాల ఉన్న కారణం ఏంటి అని మనల్ని మనం పరిశీలించుకోకుండా దేవుని మీద నిందలేసేస్తూ ఉంటాం. కొంతమంది ఏం చేస్తారు, దేవుని మీద నిందలేసేస్తూ ఉంటారు. దావీదు మహారాజు అయితే అలా నిందించట్లా. అయ్యా ఎంతవరకు అయ్యా, నన్ను కరుణించయ్యా, దేవుని కనికరమును కోరుకుంటున్నాడు. చూడండి, వచ్చినటువంటి శిక్షని స్వీకరించేది ఎవరంటే కుమారుడు. శిక్షని తృణీకరించేవాడు కుమారుడు కాదు. చూడండి, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం, హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం. శిక్షను స్వీకరిస్తున్నాడు కానీ, అయ్యా ఆ శిక్షను బట్టి ఇంకా నేను నలిగిపోతున్నాను, కృంగిపోతున్నాను, కృషించిపోతున్నాను, ఇక నేను మరణకరమైనటువంటి స్థితుల్లోకి వెళ్ళిపోతున్నాను, దయచేసి నన్ను కరుణించేయా అని వేడుకుంటున్నాడు. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 5వ వచనం. నా కుమారుడా, ప్రభు చే శిక్షను తృణీకరించకము, ఆయన నిన్ను గద్దించినప్పుడు విసుకకము. ప్రభువు తాను ప్రేమించు వాడిని ఏం చేస్తాడంట, శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుని దండించును. ఇప్పుడు దావీదు మహారాజు ఏమన్నాడు, అయ్యా నన్ను శిక్షించొద్దయ్యా అన్నాడు. ప్రారంభోచన కీర్తన ఏమన్నాడు చూడండి. మళ్ళీ ఇది మూసే హెబ్రీ పత్రిక అలాగే ఉంచండి. నీ కోపము చేత నన్ను గద్దింపకము, నీ ఉగ్రతను బట్టి నన్ను శిక్షింపకము. గమనించాలి, అంటే దేవుడు శిక్షిస్తున్నాడంటే దేవుడు దావీదుని ఏం చేస్తున్నాడని అర్థమవుతుంది మనకి, ప్రేమిస్తున్నాడు. ఇప్పుడు మనం హెబ్రీ పత్రికలో ఏం చదువుకున్నాం, ప్రభు తాను ప్రేమించు వారిని శిక్షించి తాను స్వీకరించు ప్రతి కుమారుడిని ఏం చేస్తాడంటే దేవుడు. ఇప్పుడు దేవుడు దావీదుని దండిస్తున్నాడు, శిక్షిస్తున్నాడు అంటే దావీదుని దేవుడు ఏం చేస్తున్నాడని అర్థం, ప్రేమిస్తున్నాడు. ప్రేమించే వారినే గద్దిస్తాం కదా, దేవునికి స్తోత్రం కలుగుగా. ఇప్పుడు తల్లిదండ్రులు ఉన్నారండి, పిల్లల్ని ప్రేమిస్తారు, పిల్లలంటే ప్రాణం కాబట్టి పిల్లల్ని గద్దిస్తూ ఉంటారు, అనుదినం అనుక్షణం వాళ్ళని చూస్తూ ఉంటారు, చూపేస్తూ ఉంటారు. ఒక చూపు కాదు, 4 కళ్ళు వేయాలి. ఈ రోజుల్లో అయితే 4 కళ్ళు వేయాలి. దేవుడు దావీదుని శిక్షిస్తున్నాడు అంటే దావీదుని దేవుడు ప్రేమిస్తున్నాడు. ఈ వచనాన్ని బట్టి మన జీవితానికి ఎలా ఆపేందించుకోవాలంటే, ఈ రోజున మీరు ఏ విధమైనటువంటి పనిష్మెంట్లో ఉన్నారో నాకు తెలియదు. ఆర్థికపరమైన సమస్యతో ఉన్నారా, ఆరోగ్యపరమైన సమస్యతో ఉన్నారా, ఇంకా ఒత్తిడితో ఉన్నారా, లేదా ఇక్కడ దావీదు మహారాజు ఏ విధమైన ఎముకలు అదురుతున్నాయంట, ప్రాణం అదురుతుందంట. ప్రాణం అదురుతూ అంటే అది నేను మాటల్లో చెప్పలేను. ప్రాణం అదిరిపోవడం అంటే ప్రాణం పోయి తిరిగి వచ్చినట్టు ఉంటుంది అన్నమాట. అంత బాధ అనిపిస్తున్నాడంటే, ఇప్పుడు గుణపం దాకా కదండి, ఒక సూది పెట్టి పొడిస్తే మీకు ఎలా ఉంటుంది, ప్రాణం గిలాచిపోతుంది కదా. గుణపం దాకా వద్దు, పెద్ద కత్తి కదా, చిన్న సూది పెట్టి గుచ్చితే టెస్ట్ చేయడానికి, బ్లడ్ టెస్ట్ చేయడానికి సూదితో గుచ్చుతారు కదా, అప్పుడు మన ప్రాణం ఏమైపోతే రియాక్షన్ మామూలుగా ఉంటుందా, సూదికే. అంటే తన ప్రాణం అదిరిపోతుంది. మరి ఎలాంటి సూదిపోట్లు అనుభవిస్తున్నాడో, ఎలాంటి గుణపం పోట్లు అనిపిస్తున్నాడు, ఎలాంటి కత్తిపోట్లు అనిపిస్తున్నాడు నాకు తెలియదు, కానీ ప్రాణం బహుగా అదురుతుందంటండి. ఎముకలు అదురుతున్నాయి అంట. ఎముకలు అదరటం అంటే మాట్లాడంటే, ఎముక చిట్లినా కూడా దాన్ని ఎఫెక్ట్ చాలా తీవ్రంగా ఉంటుందండి, బాధ. అలా పడిపోయి ఎముక చిట్లితేనే, ఎముక ఇరగటం కాదు, ఎముక చిట్లితేనే, లేకపోతే కొంచెం క్రాక్ ఇస్తేనే తట్టుకోలేరండి. దానికి తగిన ట్రీట్మెంట్ డాక్టర్లు ఇచ్చేంత వరకు కూడా ఆ నొప్పిని తట్టుకోవడం చాలా కష్టం. ఎందుకంటే అది నా కళ్ళారా చూసాను నేను. నా చిన్న కుమార్తెకి ఇరిగిపోలేదు, కానీ ఈ బోన్ డిస్లాకెట్ అయింది అంటే తప్పుకుంది. దాన్ని మళ్ళీ సెట్ చేసే వరకు ఈ పిల్లకి ఏడుపు ఆఫ్టింగ్ లేదు, మాకు ఏడుపు ఆఫ్టింగ్ లేదు. గుడివాడ వెళ్ళేంత వరకు ఎంత ఏం పడుతుంది, 1.5 గంట. ఈ 1.5 గంట ఏడుస్తానే ఉంది. కాలు ముట్టుకున్నా, కాలు చాపినా, పడుకున్న పిల్ల కొంచెం మనకి ఇబ్బంది అవుతుంది, కొంచెం ఇలా లేపినా అమ్మో అమ్మో పెద్ద పెద్ద కేకలు. అంటే ఎముకలు అదురుతున్నాయి అని అతను దావీదు మహారాజు ఈ వర్ణన మాట్లాడుతున్నాడంటే అతను ఎంత విలవిలలాడిపోయి ఉంటాడు, ఎంతవరకు అంటే ఎన్ని రోజులు ఎన్ని దినాలు ఇక్కడ ఆ పనిష్మెంట్లో ఉన్నాడనేది ఇక్కడ కూడా అది కూడా క్లారిటీ లేదు. కానీ ఎంతవరకు మనమైనా ఎంతవరకు సహిస్తాం, ఎంతవరకు వచ్చుకుంటాం.
చూడండి, దావీదు వంటి బాధలు మీరున్నారేమో, దావీదు వంటి వేదనలో మీరున్నారేమో. మనం తప్పనిసరిగా ఈ కీర్తనలో దావీదు దేవునికి ఏం చేస్తున్నాడంటే అభ్యర్థన, విన్నవించుకున్నాడు. ఎంతవరకు నన్ను కరుణించకుండా ఉంటావు అయ్యా, నన్ను కరుణించాయా. మన దేవుని సన్నిధిలోకి వచ్చి ఈ రీతిగా మన పరిస్థితులను దేవునితో చెప్పుకొని, దేవునితో మనం మాట్లాడుతూ, అంటే దేవునికి మనం ప్రార్థన చేస్తూ, దేవునికి మనం మొరపెడితే, ఈ కీర్తన ఆఖరులో మనకు అర్థమైంది ఏంటి? దావీదు ప్రార్థన దేవుడు అంగీకరించాడన్న మనకి అర్థమైంది. దావీదుని దేవుడు కనికరించినట్లుగా మనల్ని కూడా తప్పకుండా కనికరిస్తాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. బర్తొలొమై అనే ఒక భిక్షగాడు త్రోవ పక్కన కూర్చుని ఉన్నాడు. సృష్టికర్త అయినటువంటి యేసుక్రీస్తు ప్రభువారు మార్గ మధ్యంగా వెళ్తున్నారు. ఆయన వెళ్తున్నారని తెలిసినప్పుడు, ఇదిగో దావీదు కుమారుడా నన్ను కరుణించు అని కేకలు వేస్తే, చూడండి, ఆయన వెళ్ళిపోతా ఉన్నాడు. చిట్ట చివరికి ఇదిగో శిష్యులు చెప్తున్నారు, అయ్యా అతని పరిస్థితి చూడు, అతని బాధ చూడు. సరే అతను రమ్మని అంటే వెంటనే దిగ్గుని అతను లేచి అతని బట్ట పారవేసి వెంటనే యేసు ప్రభువు దగ్గరికి పరిగెత్తుకుంటూ వెళ్ళిపోయాడు. అక్కడ ఒక విషయం మనం గమనించాలి. ఇక్కడ బట్టను పారవేయడంలో ఉన్నటువంటి వెనకాల ఉన్న అంతరార్థం ఏంటంటే, ఇక ఈ బట్టతో నాకు పని లేదు, ఇదో సృష్టికర్త నన్ను పిలుస్తున్నాడు, ఆయన నన్ను కరుణిస్తున్నాడు, నాకు చూపు వస్తుంది, ఇక నా రోగం తగ్గిపోద్ది, నాకున్న వేదన తగ్గిపోద్ది, నా సుదీర్ఘకాలంగా నేను ఎంతో దాన్ని ఏమంటారు దీర్ఘకాలికమైనటువంటి సమస్యతో నేను బాధపడుతున్నాను కదా, సృష్టికర్త అయిన యేసయ్య నన్ను పిలుస్తున్నాడు, ఆయన నన్ను స్వస్థపరుస్తాడు, ఇక ఈ భిక్షాటన చేసే పని నాకు ఉండదు, నేను కష్టపడి పని చేసుకుంటాను, ఆయన నన్ను కరుణిస్తాడు, ఈ బాధ నుంచి నన్ను తప్పిస్తాడు. విశ్వాసంతో బట్టను తీసి పారేసాడు, యేసయ్య ద్వారా చూపును పొందుకున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగా. యేసయ్య కరుణిస్తే అది దీర్ఘకాలిక సమస్య అయినా సరే పటాపంచలు అయిపోవలసిందే. పుట్టుకుంటూ వాళ్ళండి యేసునామములో బాగు చేయబడలేదండి, యేసునామములో స్వస్థత పొందుకోలేదండి. కాబట్టి దేవుని సేవకునిగా నేను చెప్తున్నమాట, మీరు ఒకవేళ అల్పకాలంగానో దీర్ఘకాలికంగానో మీరు ఏ ఆరోగ్య సమస్యతో బాధపడుతున్నారో నాకు తెలియదు, కానీ ఈ మొదటి 4 వచనాలు కూడా దావీదు మహారాజు తన శరీరానికి, తన ప్రాణానికి, తన ఎముకలకు కలిగినటువంటి స్థితిని వర్ణిస్తున్నాడు, వివరిస్తున్నాడు. అంత బాధ అనిపిస్తున్నాడు, అంత వేదనలో ఉన్నాడు. ఏమంటే బైబిల్ ఒక మాట చెప్తుంది, వేదన కలిగిన దేశమందు మబ్బు నిలవదంట. ఏదో ఒక రోజున మబ్బు తొలగిపోద్ది కదండి. అలాగే ఆ మబ్బు వచ్చినప్పుడు చీకటి కమ్మేస్తుంది. ఈ రోజున నీ జీవితంలో, నీ కుటుంబంలో చీకటి అలుముకుందేమో, ఆ చీకటి తొలగిపోవాలంటే దేవుని కనికరాన్ని మనం వేడుకోవాలి. దేవునికి స్తోత్రం కలుగును గాక. సరే, తర్వాత మాట చూద్దాం. యెహోవా ఎన్నాళ్ళ వరకు, ఎంతవరకు నన్ను కరుణింపకెందువు, నన్ను విడిపింపుము, నీ కృపను బట్టి నన్ను రక్షించుము. 5వ వచనం మనం ధ్యానం చేద్దాం. మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకము లేదు, పాతాళములో ఎవరు నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించాలని. ఈ ఒక్క మాట మనం ధ్యానం చేద్దాం, తర్వాత మిగతా విషయాలు చదువుకుని ముగించుకుందాం. ఈ 5వ వచనంలో ఏమంటున్నారు చెప్పండి. అయ్యా, మరణమైన వారికి నిన్ను గూర్చిన జ్ఞాపకం. ఇప్పుడు నాకు ముందు కొంతమంది చనిపోయారు కదా, వాళ్ళు నిన్ను జ్ఞాపకం చేసుకుంటారా? జ్ఞాపకం చేసుకోరు. పాతాళానికి వెళ్ళిపోయారు కదా, వాళ్ళు చీకట్లోకి వెళ్ళిపోయారు కదా. చీకటిలోకి వెళ్ళిపోయినటువంటి బిలములోకి వెళ్ళిపోయి, లేకపోతే ఆ యొక్క అంధకారంలోకి, పాతాళంలోకి వెళ్ళిపోయినటువంటి వారి వల్ల నీకు స్తుతి కలుగుతుందా? ఈ బాధ తట్టుకోలేకపోతున్నాను, చచ్చిపోతే అయ్యా నేను కూడా అలాగే మరవబడతానయ్యా, నేను చచ్చిపోతే నేను కూడా అలాగే మరవబడతానయ్యా, ఈ బాధతో నేను చచ్చిపోయేలా ఉన్నానయ్యా, నన్ను కరుణించాయా అంటే మృతులను కూడా అక్కడ జ్ఞాపకం చేసాడంటే చాలా డేంజరస్ కండిషన్లో ఉన్నాడు దావీదు మహారాజు. మనం అనుకుంటాం కొన్నిసార్లు మనకే వచ్చిన బాధలు, మనకే ఉన్న కష్టాలు, మనకే ఉన్న కన్నీళ్లు, మనకే ఉన్న వేదనలు అనుకుంటాం. దావీదు మహారాజు వంటి భక్తులు కూడా ఇలాంటి వేదనలు అనిపించారండి. దావీదు వంటి మహాభక్తులు కూడా ఇలాంటి స్థితులు గుండా ప్రయాణించారండి. మనం కూడా అలాంటి పరిస్థితులు వెళ్తున్నప్పుడు ముందున్నటువంటి భక్తులు ఏ విధంగా వాటి నుంచి విడిపిదాలు పొందారు చూడాలి, బైబిల్ చదవాలి. అందుకనే బైబిల్ చదివినప్పుడు, బైబిల్ని ధ్యానించినప్పుడు మనకు ఒక విశ్వాసం వస్తుంది. దావీదు మహారాజు గారు కూడా అనిపించారు అన్నమాట ఇలాంటి సమస్య. మరణకరమైన పరిస్థితులకు వెళ్ళినటువంటి అతను కూడా తిరిగి మరలా పునర్జన్మ పొందుకున్నాడు అన్నమాట. దేవుని కృప, కనికరం అతని మీదకి వచ్చిందన్నమాట. కాబట్టి ఈ రోజు కూడా ఈ మాటలు వింటున్న మీలో ఎవరికి శారీరకమైన, మానసికమైన ఒత్తిడి, అస్వస్థత ఉందో నాకు తెలియదు, కానీ ఈ రోజు దావీదు మహారాజు వేడుకున్నట్లుగా మనం దేవుని సన్నిధిలో వేడుకుంటే తప్పక ఆయన మన ప్రార్థన ఆలకిస్తాడు. ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యం అండి. ఉపవాస ప్రార్థన చాలా ప్రాముఖ్యం. ప్రార్థన వలన కార్యాలు చూస్తామేమో, కానీ ఉపవాస ప్రార్థన వల్ల ఘనమైన కార్యాలు చూస్తాం. ఉపవాస ప్రార్థన వల్ల అద్భుతమైన విడుదల కలుగుద్ది.
ఉపవాసం ఉండి ప్రార్థించారండి 3 దినాలు. ఎస్తేరు తన యొక్క యూదా సామ్రాజ్యం మొత్తం 127 సంస్థానాధిపతులు ఉన్నటువంటి ప్రజల యొక్క ఉరికమ్మం తప్పించబడింది. అంటే అసాధ్యమైనటువంటి కార్యాలు కూడా సాధ్యపరిచేది ఏంటంటే ఉపవాస ప్రార్థన. అందుకనే సంఘంలో ఉపవాస ప్రార్థన ఉండాలి, ఆరాధన కార్యక్రమం ఉండాలి. అందుకనే శనివారం ఉపవాస ప్రార్థన అనేది ఎందుకు ఏర్పాటు చేసామంటే సంఘం అందరూ కూడా పాల్గొని వారి యొక్క వ్యక్తిగత కుటుంబ స్థితిగతులు పరిస్థితులు దేవుని సన్నిధిలో జ్ఞాపకం చేయడానికి. ఎందుకంటే ఆరాధన రోజున పాటలు, ఆరాధన, వాక్యము, ముగింపు తప్ప మనం ప్రార్థన చేయడానికి అవకాశం ఉంటుందా? ఆరాధన రోజు ఆరాధించడమే ప్రభుని, దేవుని వాక్యం ద్వారా, ఆయన వాక్యం వినుట ద్వారా ఆయన చిత్తాన్ని తెలుసుకుని ఆయన మహింపరచడం తప్ప ఆదివారం ఎక్కువగా మనం దేవుని సన్నిధిలో ఉండి ప్రార్థన చేసే అవకాశం మనకు ఉండదు. మరి ఎప్పుడు ఒక విశ్వాసి ప్రార్థనలు ఎదుగుతాడు? ఎప్పుడు ఒక వ్యక్తి ప్రార్థనలో దేవుని కృపా కనికరం పొందుకుంటాడంటే ఉపవాస ప్రార్థనే. దేవునికి స్తోత్రం కలుగునుగా. చూడండి, ఇప్పుడు కీర్తన 6వ వచనం ముగింపులోకి వస్తున్నాను. నేను మూలుగుచు అలసి ఉన్నాను, అసలు చూడండి, ప్రతి రాత్రి అంట, ఒక రాత్రి కాదు, 2 రాత్రులు కాదు, ప్రతి రాత్రియు కన్నీరు విడుచుచు నా పరుపు తేల చేయుచున్నాను, నా కన్నీళ్ల చేత నా పడక కొట్టుకుని పోచున్నది, విచారము చేత నా కన్నులు గుంటలు పడుచున్నవి, నాకు బాధ కలిగించు వారి చేత అవి చివికే. ఇప్పుడు ఆ కన్నీళ్ళకి కారణం ఏంటంట చెప్పాలి, చదివాం కదండి. బాధ కలిగించే వాళ్ళు ఉన్నారు. ఎవరాళ్ళు రాయబడలేదు అక్కడ. ఇప్పుడు మీకు కూడా కొన్ని కన్నీళ్ళు ఉంటాయి, కొన్ని బాధలు ఉంటాయి. కుటుంబ సభ్యులను బట్టో, రక్త సంబంధులు బట్టో, కన్నవారిని బట్టో, కట్టుకున్న వారిని బట్టో, ఏమంటే మనల కన్నవారిని బట్టో, లేకపోతే ఇరుగు పొరుగు వారిని బట్టో, ఎవరో ఒకరికి ఏదో ఒక కన్నీరు ఉంటుంది ఖచ్చితంగా. ఎందుని బట్టైనా కానీ కన్నీరు వస్తుంది ఇతనికి. రాత్రి తెల్లవారులు నిద్రపోతలేదంట. హృదయంలో బాధ, హృదయంలో వేదన, హృదయంలో అశాంతి ఉన్నప్పుడు కంటి నిండా నిద్రపోగలమా? చెప్పండి, నిద్రపోగలమండి? అంటే నుంచున్న ఏం గుర్తు వస్తుంది? అదే గుర్తు వస్తుంది. బల్లింపోట్లలో పొడిచేస్తూ ఉంటాయి. వాళ్ళు నన్ను ఆ మాట అన్నారు, వీళ్ళు నన్ను ఈ మాట అన్నారు. చూడండి, ఇక్కడ దావీదు ఈ రెండు వచనాలు ఏం తెలియజేస్తున్నాడంటే ఆయన్ని ఎవరో కానీ బాగా బాధ పెడుతున్నారు. చక్కని పాట రాశారు కదండి షాలం రాజు గారు. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. కన్నుల జారిన తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. ఉందిలే దీవెనా ఎందుకా వేదనా, పొందిన యాతన దేవుడే మరచునా. కన్నుల జారిన కన్నీళ్ళు తడిపెను దేవుని పాదాలు, ఇప్పటి నుండి నీ కళ్ళు చూచును దేవుని కార్యాలు. హల్లెలూయా. ఎవరిని బట్టి నువ్వు బాధపడుతున్నావో, ఎవరిని బట్టి నీ కళ్ళ వెంబడి కన్నీళ్ళు వస్తున్నాయో, ఎవరిని బట్టి నువ్వు వేదన చెందుతున్నావో నాకు తెలియదు, కానీ దేవుని యొక్క వాక్యం తెలియజేస్తుంది, దావీదును బాధపరిచేటటువంటి వారి చేతుల నుంచి దావీదుని విడిపించి, రక్షించి, దావీదుని కనికరించి దావీదు ప్రార్థనకి దేవుడు సమాధానం ఇచ్చినట్లుగా నీవు కూడా దేవుని సన్నిధిలో కనిపెట్టిన ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో ఆయన పాదాలు పట్టుకుని ఆయన పాదాలను తడపగలిగితే నీ ప్రార్థన దేవుని వద్ద నుంచి దేవుడు నీకు సమాధానం ఇస్తాడు. ఖచ్చితంగా మనం ప్రార్థన చేయాలి. ఎంతవరకు? ప్రభువుని అడుగుతున్నాడు ఇక్కడ దావీదు, ఎంతవరకు నువ్వు నన్ను కరుణించకుండా ఉంటావు? ఎన్ని సంవత్సరాలు, ఎన్ని నెలలు నేను తట్టుకోలేకపోతున్నానయ్యా, ఓర్చుకోలేకపోతున్నానయ్యా, చచ్చిపోవాలనిపిస్తుంది. ఇదిగో నేను చచ్చిపోతే నేను జ్ఞాపకం చేసుకుంటానా? మృతమై పాతాళంలోకి వెళ్ళిపోతే నేను నిన్ను కృతజ్ఞతాస్తుతులు చెల్లించగలుగుతాను? నన్ను సజీవులు లేకుండా ఉంచు, నీ నామాన్ని స్తుతిస్తాను, నీ నామాన్ని గణపరుస్తాను, నీ నామాన్ని ప్రకటిస్తాను, అయ్యా నీకు సాక్షిగా బతుకుతాను ప్రభువా, నన్ను బాధించే వారి చేతిలో నుంచి నన్ను విడిపించు ప్రభువా అని దావీదు మహారాజు వర్ణనాతీతం ఏడుస్తున్నాడు. దావీదు కళ్ళ వెంబడి కన్నీళ్లు ఇదిగో దేవుని పాదాలు తడిపాయి. తర్వాత మాటే అద్భుతమైన మాట, 6వ అధ్యాయం 8వ వచనం చూడండి. యెహోవా ఏ ధ్వనంట? రోదన ధ్వనంటే అసలు దాన్ని రోదన అంటే బహుగా, అక్కడ ఒక మాట ఉంది ధ్వని.
ధ్వని ఇప్పుడు ఎక్కెక్కి ఏడిస్తే ఆ వాళ్ళకి వీళ్ళకి వినపడదు, కష్టం కొంచెం. మన మూలుగులు మనకి వినపడతాయి. ఇక్కడ ఎక్కెక్కి ఆడవట్లేదంట, బోరున ప్రలాపిస్తూ ఏడుస్తున్నాడంట. అంటే తన యొక్క స్వరము ఎంతమందికి వినబడుతుందో తెలియదు, కానీ ధ్వని వచ్చేంత విధంగా, ఇతరులకు వినబడేంత విధంగా, లేదా దేవుని సన్నిధికి వినబడేంత విధంగా అక్కడ రోదన ధ్వని చేస్తున్నాడంట. యెహోవా నా రోదన ధ్వని ఆయన వినే దేవుడు. రాసుకోండి మాట. నీ రోదన ధ్వని, నీ ఆర్తనాదం, ఒకవేళ పైకి నువ్వు ఏడవలేకపోవచ్చు, ఆత్మలో ఆర్తనాదం చేయొచ్చు, నువ్వు బాధ చేత కృంగిపోతూ ఉండొచ్చు, ఖచ్చితంగా ఆయన నీ ప్రార్థన వినే దేవుడు. ఎన్నిసార్లు మనకు లేదండి, అడుగుడి మీకు ఇవ్వబడిన, అది మనకు వాగ్దానం కదా. ఇర్మియా భక్తుల ద్వారా దేవుడు మాట్లాడాడు, నీవు నాకు మొరపెట్టు, నేను నిన్ను విడిపించదను, నీవు నన్ను మహిమపరచదవు. ఇక్కడ దావీదు నా ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. చూడండి, విశ్వాసం ఉంచుతున్నా ఇక్కడ. నా ప్రార్థన దేవుడు విని ఉన్నాడు. మరి నీ ప్రార్థన దేవుడు విండా? ఎంతో కాలంగా నువ్వు కూడా దావీదు వంటి స్థితిలోనే శారీరకమైన రోగం చేత కావచ్చు, ఆత్మీయమైన మానసికమైన రుగ్మత చేత కావచ్చు, బంధువుల చేత కావచ్చు, రక్త సంబంధాల చేత కావచ్చు, ఆర్థికపరమైన ఇబ్బందులు కావచ్చు, ఏమంటే మనకి ఏ విధమైనటువంటి ఒత్తిడి ఉందో నాకు తెలియదు, కానీ దాని విషయంలో నువ్వు విడుదల పొందాలంటే దేవుని సన్నిధే మనకి క్షేమం, దేవుని సన్నిధిలోనే మనకి సమాధానం, దేవుని సన్నిధిలోనే మనకి విడుదల. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి మరి ఒక మాట, 8వ వచనం అయింది కదా. తర్వాత పాపము చేవార్లారా తొలగిపోడి, అదిగదిగో యెహోవా నా విన్నపము ఆలకించి ఉన్నాడు, యెహోవా నా ప్రార్థన అంగీకరించును. తర్వాత నా శత్రులందరూ సిగ్గుపడి బహుగా ఎదురుచున్నారు, వారు ఆకస్మికముగా సిగ్గుపడి వెనుకకు మల్లుదురు. దేవునికి మహిమ కలుగునుగా. ఇంతవరకు నువ్వు తలెత్తుకోలేని స్థితిలో ఉన్నావేమో, దేవుడు నీ ప్రార్థన ఆలకించిన తర్వాత ఏమైంది, నీ బాధకు కారణమైనటువంటి వాళ్ళు తలదించుకునేలా చేస్తాడు దేవుడు. అందుకనే కదా ఈ మధ్యకాలంలో పాట మంచి ఫేమస్ అయింది, ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. ఏమైనా చేయగలవు కథ మొత్తం మార్చగలవు, నీ నామముకే మహిమంతా తెచ్చుకొందువు. యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యమో, యేసయ్యా యేసయ్యా నీకే సాధ్యమో, నీకే సాధ్యమో, నీకే సాధ్యమో. 2వ వచనం ఆఖరిలో నా ఎముకలు వదురుతున్నాయి అన్నాడు. ఇప్పుడు ఎవరు వదురుతున్నారంట? 10వ వచనంలో నా శత్రులందరూ సిగ్గుపడి బహుగా. నిన్న మొన్నటి దాకా ఎవరు అదిరారు? దావీదు అదిరిపోయాడు. కానీ ఇప్పుడు ఎవరు అదురుతున్నారు? శత్రు. ఈ రోజున మనల్ని పట్టి పీడిస్తున్న అపవాది ఏమండి, సైన్యమే కావచ్చు, బంధుజనాంగమే కావచ్చు, మన పరిస్థితులే కావచ్చు, అననుకూల పరిస్థితులే కావచ్చు, ప్రతికూలమైన పరిస్థితులే కావచ్చు, పారద్రోలబడతాయి. దేవునికి స్తోత్రం కలుగునుగా. నమ్ముట నీ వలనైతే, ఇక్కడ ప్రార్థనకు పూర్తిగా సమాధానం రాకముందే దావీదు ఏం మాట్లాడుతున్నాడంటే, ఆయన నా ప్రార్థన విన్నాడు. శత్రులారా ఇక వెళ్ళిపోండి, మీరు అయిపోయింది, మీ చాప్టర్ క్లోజ్. పూర్తిగా సమాధానం రాకముందే ప్రార్థించిన ప్రార్థన దేవుడు విన్నాడు, నాకు సమాధానం వస్తుంది. అదే యేసుప్రభులు చెప్పారు, మీరు అడుగుచున్న వాటి నెలను పొంది ఉన్నామని నమ్మి ప్రార్థన. ఇక్కడ అదే ప్రార్థన చేస్తున్నాడు దావీదు మహారాజ్. పూర్తిగా సమాధానం రాకముందే నా ప్రార్థన ఆయన విన్నాడు, ఇక శత్రులారా ఇక మీరు వెనకకి మళ్ళండి, పారిపోండి, పాపాత్ములారా నా దగ్గర నుంచి పోండి, నా దేవుడు నా ప్రార్థన విన్నాడు, ఇక మిమ్మల్ని ఉతికి ఆరేయటం మొదలు పెడతాడు. ఇక దేవునికి స్తోత్రం చెప్పండి గట్టిగా. ఒక మాట చెప్పి నేను ముగిస్తాను. కోడి ఉందండి, ఒక సాధారణమైన బలహీనమైన జీవి, బలహీనమైన జీవి. ఆ కోడి కొన్ని పిల్లలను పెట్టింది, చక్కగా పిల్లల్ని పెంచుతుందండి. ఆ పిల్లల్లో ఒక పిల్లని ఎత్తుకుపోవడానికి గద్ద వచ్చిందండి.
గ్రద్ద వచ్చినప్పుడు ఆ పిల్లని పట్టుకోబోయే స్థితిలో ఈ తల్లి కోడలు ఏం చేస్తుంది? తిరుగుద్దా? తరిమేస్తుందా? ప్రాణం పోయేంత వరకైనా సరే పెనుగులాడి పోరాడి గ్రద్దని పారద్రోలుద్దా? సాధారణమైన జీవి. ఒక కోడే తన పిల్ల జోలికి వస్తే గ్రద్దను పట్టుకుని ముప్పు తిప్పలు పెట్టింది కదా. దేవుడు ఏమన్నాడు తెలుసా? ఇజ్రాయేలు, గ్రద్ద రెక్కల మీద మోసుకుని వచ్చినట్లు నేను నిన్ను మోసుకుని వచ్చానయ్యా. దేవుడు మరి పరలోకమందు ఉన్నటువంటి మన తండ్రి ఏమంటే సాధారణమైన కోడి కంటే గొప్పోడు కాదండి. ఒక సాధారణమైన కోడే తన పిల్లని తన రెక్కలు చాచి సంరక్షిస్తుంది కదా, కాపాడుతుంది కదా. మరి మన దేవుడు మనల్ని కాపాడ్డా శత్రు చేతిలో నుంచి? మనల్ని బాధించేటటువంటి బాధకుని చేతుల నుంచి మనల్ని విడిపించడా? కొన్నిసార్లు దేవుడే ఎందుకు అనుమతిస్తాడంటే మనలో ఉన్న మచ్చ, మనలో ఉన్న కలంకం, మనలో ఉన్న డాకు, మనలో ఉన్న అవిధేయతలు మనం తీసేసుకోవాలని, మనల్ని ఏమండి నిర్దోషత్వంగా తన ఎదుట నిలబెట్టుకోవాలని, మనలో ఏ విధమైన దోషం ఉండకుండా మనల్ని మనం సరి చేసుకుంటామని దేవుడే కొన్నిసార్లు అనుమతిస్తాడు. బాధలు, రోగాలు, శత్రువులు అనుమతిస్తాడు. ఎప్పుడైతే మనం సిట్రైట్ అవుతామో, నేను శిక్షకు అర్హుడినయ్యా, ఈ పనిష్మెంట్ నాకు తగిందే అని మనం ఎప్పుడైతే మనం హృదయపూర్వకంగా, ఒక కుమారుడే శిక్షను అంగీకరిస్తాడు, దుర్బీజుడైతే శిక్షను తృణీకరిస్తాడు. దుర్బీజుడు ఏం చేస్తాడండి? శిక్షను మనం దుర్బీజులమా కుమారులమా? మనం కుమారులమైతే మనం కలిగినటువంటి శారీరకమైన అస్వస్థతను బట్టి కానీ, దీర్ఘకాలికమైన సమస్యలను బట్టి కానీ మనం దేవుణ్ణి ఎప్పుడు నిందించకూడదు. ప్రతి దాని వెనకాల కారణం ఉంటుంది. సమస్య లేని ఇల్లు లేదు. కారణం లేకుండా సమస్య రాదు. నేను అంటాను, ప్రతి సమస్యకి పరిష్కారం యేసుక్రీస్తే. దేవునికి మహిమ కలుగునుగా. కాబట్టి ప్రార్థన చేద్దాం. నేను అర్ధగంట వాక్యం చెప్పాను, ఒక అర్ధగంట మనం ప్రార్థన చేద్దాం. చెప్పాను కదండి, ఆరాధనకి మనం ఎక్కువ ప్రార్థనలు గడపడానికి అవకాశం ఉంటలా. కాబట్టి ఇప్పుడు మోకాళ్ళు వేసి మన హృదయ స్థితిని అంతా, మన వేదనంతా, మన బాధంతా, మన కన్నీళ్ళంతా కూడా దేవుని సన్నిధిలో ఒలకబోద్దాం. అన్న తన హృదయ నీళ్లు కుమ్మరించినట్టు కుమ్మరించిందంట దేవుని సన్నిధిలో తన కన్నీటిని. దేవుని కృప ద్వారా సమాధాన వాగ్దానం పొందుకుని క్షేమంగా తిరిగి వెళ్ళిందండి. అలాగే మీరు దేవుని మందిరానికి వచ్చినప్పుడు, మీరు కుటుంబపరమైన, ఆర్థికపరమైన, ఆరోగ్యపరమైన ఏ సమస్యతో వచ్చారో నాకు తెలియదు, కానీ దేవుని కృప ద్వారా మీరు వాగ్దానం పొందుకుని మీరు క్షేమం కలిగి తిరిగి వెళ్ళాలి. ప్రార్థన చేద్దాం. ఇంతవరకు చెప్పబడిన ఈ నా దేవుని మాటలు మనందరి హృదయాల్లో నీరు కట్టి ఫలించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్.